ఈరోజు మాగనూరు మండల కేంద్రంలో విద్యార్థులకు జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ వల్ల అసలు ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది, దీని వెనకాల ఏంటి అని తెలుసుకుందామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరం కలిసి వెళ్తుంటే మండల నాయకులు ప్రివెంటివ్ అరెస్ట్ కింద మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నాం. ఇది ప్రజాస్వామ్యాన్ని కారరాయడం. మరి నాకు అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకుడేమో రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ తీసుకొని తిరుగుతుంటాడు, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, రాజ్యాంగాన్ని రక్షించాలంటుంటాడు. నాకు అర్థమైతలేదు. అక్కడ బొమ్రాజ్పేట కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, రైతులను తీసుకొని పోయి, ఎస్టీలను తీసుకొని పోయి నానా చిత్రహింసలు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి, కేసులు బనాయించి జైలను పంపిస్తుంటాయి. వాళ్ళని మా ఎంపీ గారు డి.కే. అరుణమ్మ గారు, ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా మా యొక్క ప్రతిపక్ష నాయకుడు మేమందరం కలిసిపోతుంటే అక్కడ కూడా ప్రివెంటివ్ అరెస్ట్ పేరు మీద అరెస్ట్ చేస్తున్నారు. నేను అడుగుతున్నానయ్యా, ఏం మేమైనా నక్సలైట్లమా, లేకుంటే తుపాకులు తీసుకొని పోతున్నామా, లేకుంటే లాఠీలు తీసుకొని పోతున్నామా? ప్రజాస్వామ్యంలో మరి ఏ రకంగా తెలుసుకున్నాలే? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? విద్యార్థులకు ఎందుకు ఇబ్బందులు పెడుతున్నాయి? వాళ్ళని పలకరించేది పోదామని చెప్తే విచిత్రం ఏంటంటే, బాధ కలిగింది ఏంటంటే, మేము చెప్పినాం అయ్యా మీరు పోలీసులు నలుగురు రండి, మా నలుగురు పర్మిషన్ అండి, మేము నలుగురు పోయి పలకరిస్తాం. అక్కడ కూడా చెప్పినాం అయ్యా మా ఇద్దరు ఎంపీలను ఒక మా ఎమ్మెల్యేని పంపండి, మీ బందోబస్తు తీసుకొని పోండి, మేము ఆ ఊర్లో పోయి అడుగుస్తామంటే లేదు సార్ మాకు ఆదేశాలు లేవు. అంటే వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళకి చెంచాగిరి చేసే పార్టీ నాయకులకేమో అక్కడ పోనిస్తారు. కాబట్టి ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి నేను మనవి చేస్తున్నా. ఇదే రకంగా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మినిస్టర్ వస్తే అరెస్ట్ చేయాలి, వాళ్ళ నాయకులు వస్తే అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఈయన కూడా గదే గతి పట్టింది. స్వయంగా సీఎం ఉన్నటువంటి జిల్లాలో కూడా ఈ గతి ఉంటే ఇక వేరే జిల్లాలో ఏ గతి ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం. 3 రోజుల నుండి విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి అక్కడ మహబూబ్ నగర్లో, ఇక్కడ మక్తల్లో నానా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు ఆఫీసర్లు? అయ్యా అది బయట తినొచ్చింది కాబట్టి ఫుడ్ పాయిజన్ తెచ్చి కూసరం ఉందా అని చెప్పి నేను మనవి చేస్తాను. బయట తిన్నట్టు మరి బయట వాళ్ళకి ఎందుకు కాలే? బయట వాడు ఒక్కడైనా హాస్పిటల్ పోయిందా? పోలే కదా. కాబట్టి సాకులతోనే తప్పించుకునే ప్రయత్నం చేయొద్దండి. ఇంకో విచిత్రం అంటే, నేను అనుకుంటాను ఈ జిల్లాలో అది ఫస్ట్ టైం అనుకుంటాను నా లైఫ్లో, డిఓ గారిని సస్పెండ్ చేసిన రోజే మళ్ళా వనపర్తికి రీపోస్టింగ్. సస్పెన్షన్ నాకు అర్థం కాలే. 24 గంటల లోపల ఇది ఎక్కడి ఏ చట్టం ప్రకారంగా చేస్తున్నారో, మరి ఏ రకంగా చేస్తున్నారో, మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే కేసీఆర్ యొక్క ప్రభుత్వం ఎట్లా అందే నగరి చౌపట్ రాజ్ గ్యారా కద్దు బారా కోత్వాల్ అన్నట్లుగా ఈ రోజు ఘోరంగా తయారైపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కేసీఆర్ అట్లుండే గిది గట్లే తయారైపోయింది. వీడు మరీ ఘోరంగా తయారైపోయింది. ఆయన చిన్న అయితే ఇప్పుడు ఈయన పెద్దన్న అవుతున్నాడు. సంవత్సరము కాలే, మొత్తం అందరూ కూడా ముసలోళ్ళు రోడ్డు మీద వస్తున్నారు, రైతులు రోడ్డు మీద వస్తున్నారు, పత్తి రైతులు రోడ్డు మీద వస్తారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. నిన్న కొండరెడ్డిపల్లిలో ఒక ఆయన చనిపోతే బాబా శవాన్ని కూడా తీసుకొని చూడడానికి పోనీయలే, ప్రివెంటివ్ అరెస్ట్. రేవంత్ రెడ్డి గారు ఇదేనా నీ ప్రజాస్వామ్యం అని చేస్తున్నా? పోలీసులతో రాజ్యం నడిపేవాని రాజ్యం ఎప్పుడు నడవదు, ధ్యాస పెట్టుకోండి. ఇక నీకు వినాశకాలి విపరీత బుద్ధి అన్నట్లుగా ఇక నీకు కాలం దగ్గర పెడుతున్నది నాయన. నీవు చేసేటటువంటి పనులు మంచివి కాదు, ఇప్పటికైనా మార్చుకో. ప్రజాస్వామ్యంలో విపక్షాలని అక్కడ వెళ్ళి పరిశీలించడానికి అవకాశమే ఎందుకు అవకాశం ఇస్తాను? నీ తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి అని చెప్పి మనవి చేస్తున్నా. నీవు ఎన్ని చేసినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వదలదని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. రాబోయే కాలంలో ఇదే రకంగా ఉంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొని నీ మెడలు వంచే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.